తీసుకొచ్చావు? నువ్వు లోయలో పడిపోయినప్పుడు చనిపోయావేమో అనుకున్నాను. పైలోకానికి ప్రయాణమైపోయావేమో అనుకున్నాను. కానీ బతికి బానే బయటపడ్డావే. బతికే ఉంటావేమోనని ఏదో ఒక మూల అనిపిస్తూనే ఉంది. ఆ అనుమానం తీర్చుకోకపోతే నాకు నిద్రలా పడుతుంది. అందుకే నిన్ను కళ్ళారా చూసి నువ్వు బతికే ఉన్నావని కన్ఫర్మేషన్కి వచ్చేసి నీ మెడలో ఈ తాళి కడదామనొచ్చా. చూడు, నేను ఇంతకు ముందే చెప్పాను, నా కంఠంలో ప్రాణముండగా నిన్ను పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు. ఇంకా ఇంత మొండితనంతో ఉంటే ఎలా అభి? ఆ రాహుల్ నిన్ను ఇంట్లో నుంచి ఎలాగూ గెంటేశాడు. తన మనసులో నీకు స్థానం కూడా లేదంటున్నాడు. అలాంటి వాడి కోసం ఇంకా ఎందుకు ఎదురు చూస్తావు? అలాంటి వాడు ఇంకా నిన్ను చేరదీస్తాడని ఎలా ఆశపడుతున్నావు? రాహుల్ బాబు నన్ను చేరదీయకపోయినా చేదరించుకున్నా సరే, ఆయనే నా లోకం, ఆయనే నా సర్వస్వం. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయనలో మార్పు వచ్చింది, కానీ నేను మాత్రం ఏ పరిస్థితులకి మారేది లేదు, నీకు లొంగేది లేదు. ఇలా మొండిగా కూర్చుంటే నీ జీవితం మొండిగానే మిగిలిపోతుంది. నా జీవితం మూడైనా పర్వాలేదు, కానీ నీ ముందు, నువ్వు కట్టే తాళి ముందు నేను మాత్రం తల వంచను. ఒంటరిగా ఉన్నావు. నా బలం ముందు నువ్వు గెలవగలనని అనుకుంటున్నావా? చూడభి, నిన్నేమైనా పాడు చేస్తాననుకుంటున్నావా? పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఒప్పుకోకుండా ఎందుకు ఇన్ని తిప్పలు పెడతావు? 2 నిమిషాలు నీ 2 కళ్ళు మూసుకో. నేను 3 ముళ్ళు వేసేస్తాను, సరేనా? అరే భయపడకబి, 3 ముళ్ళు. ఈ 3 ముళ్ళతో నీ జీవితం, నా జాతకం 2 మారిపోతాయి, సరేనా? ఈరోజు మాత్రం నా నుంచి తప్పించుకోలేవభి. నువ్వు తల వంచాల్సిందే, నేను తాళి కట్టాల్సిందే. నువ్వు ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా మనిద్దరికీ ఈరోజు 3 ముళ్ళ బంధం పడాల్సిందే.